ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున దైవీ గుణం లేదా దైవత్వానికి ప్రతీక ఏమిటి అనే విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మనమందరం కూడా గతాన్ని మోస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? మన మనస్సు బందీగా మిగిలిపోతుంది. అదే క్షమాగుణంతో వ్యవహరించామా, బంధనాల నుంచి మన ఆత్మ విముక్తి చెందుతుంది. అన్ని సద్గుణాలను ప్రకాశింపజేసేటటువంటి మహోన్నతమైనటువంటి గుణం క్షమా, అంటే క్షమించటం. ఇది అంత తేలిక కాదండి. చాలా మంది అనుకుంటారు క్షమించడం బలహీనత అనుకుంటారు. బలహీనత కాదండి, అది అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అని అర్థం చేసుకోరు చాలా మంది. వీడి చేతకానివాడు అనుకుంటుంటారు. కోపంతో ప్రతిస్పందించడం చాలా సులభం అండి, మనం అందరం చేసేది అది. కానీ ద్వేషాన్ని ఏమాత్రం మనస్సులో దాచుకోకుండా జరిగిన దాన్ని అక్కడికక్కడే వదిలేయటం నిజమైన క్షమ. శంకరుడు అదే పని చేశాడు. దక్షుడు ఇది ఒక యజ్ఞం చేస్తూ ఒక పెద్ద సభ జరిగేటప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూర్చున్నారు. దక్షుడు వచ్చాడు. అప్పటికే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు, సతీదేవిని. బ్రహ్మ తన్ను కన్నవాడు, అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు దక్షుడు. బ్రహ్మ లేవకపోయినా బాధ లేదు. విష్ణువు ఆ బ్రహ్మనే కన్న తండ్రి, కాబట్టి ఆయన లేవకపోయినా మర్యాదే. కానీ పిల్లనిచ్చినటువంటి మామని నేను వస్తుంటే వీడు లేవలేదు అని నానా తిట్లు తిట్టాడు. అక్కడ ఈశ్వరుడు ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయన పార్షదులు ఊరుకుంటారా? నందీశ్వరుడు శపించాడు. పరస్పర శాపాలు పెట్టుకున్నారు. ఇంటికి వచ్చాడు ఈశ్వరుడు. పార్వతీదేవికి ఈ విషయాలు ఏవీ చెప్పలేదండి. అది కదా క్షమాగుణం అంటే, అదే కదా దైవీ గుణం అంటే. అయితే ఈ క్షమాగుణాన్ని శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ధర్మరాజు లాంటి వాళ్ళు, ఎందరో మహనీయులు ఆచరించి చూపించారు. ధర్మరాజుని అజాత శత్రువు అని పిలిచారు. అంటే ధర్మరాజు ఎవరినీ శత్రువుగా భావించరు. ఇది ఒకానొకప్పుడు ఒక ఋషి ధర్మరాజు దగ్గరికి, అలాగే ఈ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, నీ రాజ్యంలో ఒక్కడైనా చెడ్డవాడుంటే చూడు అని ధర్మరాజుకి చెప్పాడు. నీ రాజ్యంలో ఎవడైనా ఒక్కడైనా ధర్మాత్ముడుంటే చెప్పు అన్నాడు. ఇద్దరు తిరిగి వచ్చారు వేరువేరుగా. ధర్మరాజు అన్నాడు, నా రాజ్యంలో అధర్మమూర్తి ఎవడూ లేడు, అందరూ ధర్మాత్ములే అన్నాడు. అదే దుర్యోధనుడు ఏం చెప్పాడు? నా రాజ్యంలో ఒక్క ధర్మాత్ముడు లేడు, అందరూ అధర్మాత్ముల్లాగానే నాకు కనిపిస్తున్నారు అన్నాడు. చూసారా, మనిషి యొక్క దృక్కోణం ముఖ్యం. గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలో ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు, బోధ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి తీవ్రంగా తిట్టడం మొదలుపెట్టాడు. బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి శిష్యులు, ఆయన అనుయాయులు, ఆ ఉపన్యాసం వినడానికి వచ్చిన గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బుద్ధుడి ముఖంలో కోపం గాని, బాధ గాని, ద్వేషం గాని ఏవీ లేవు. నిర్వికారంగా ఉన్నాడు. కేవలం ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే చిందిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ దూషించిన వ్యక్తి నోరు నొప్పి పుట్టిందో ఏమో తెలియదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతడు తన తప్పును గ్రహించాడు. చూడండి, ఎవడైనా తప్పు చేయడం సహజం, కానీ కొంతమందికి ఆభిజాత్యం అడ్డం వస్తూ ఉంటుంది. తప్పును గ్రహించాడు. మరుసటి రోజు ఆ బుద్ధుడు ఉన్న గ్రామానికి వెళ్ళి బుద్ధుడి యొక్క పాదాల మీద పడి
క్షమించాలి అని వేడుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు అని అడిగాడు. నిన్న అన్నాడు ఆ వ్యక్తి. ఎక్కడా అని అడిగాడు బుద్ధుడు. ఆ గ్రామం పేరు చెప్పాడు. నిన్నటి రోజు ముగిసిపోయింది కదా, ఇవాళ కొత్త రోజు వచ్చిందిగా, ఆ గ్రామాన్ని కూడా మనం దాటి వచ్చాంగా, ఇంకా క్షమించడానికి అక్కడేముంది అన్నాడు బుద్ధుడు. ఆ ఒక్క వాక్యంలోనే సంపూర్ణమైన ఆధ్యాత్మికత దాగి ఉన్నదండి. దాన్ని మనం పట్టుకోవాలి ఒడిసి. ఎవడైనా సరే ఒక గురువుగా ఎదగాలి అంటే, లేదు ఇంటి పెద్దగా వ్యవహరించాలి అంటే, బుద్ధుడి లాంటి అపారమైనటువంటి క్షమాగుణం కావాలి. ముందు పరిపాలకుడికి అవసరం అండి. గురువు అనేక మందిని తయారు చేయాలి, తన దగ్గర మంచి శిష్యులని లోకానికి అందించాలి. అందువల్ల గురువు కూడా అటువంటి క్షమాగుణంతో ఉండాలి. ఇక్కడ గురువు తనను అవమానించిన వాళ్ళను కూడా ప్రేమగా చూడగలగాలి. అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళని ద్వేషించకుండా వాళ్ళకి జ్ఞానాన్ని అందించాలి అనేటువంటి ఒకానొక దయాగుణం కలిగి ఉండాలి. అసలైనటువంటి గురుత్వం అతడు సముపార్జించిన జ్ఞానంలో కాదు, అతను వ్యక్తపరిచే క్షమాగుణంలో ఉంటుంది. క్షమించడం అనేది ఇతరులకు ఇచ్చే బహుమతి కానే కాదండి, మనకు మనం ఇచ్చుకునేటటువంటి ఒక స్వేచ్ఛ. నిన్న జరిగిన సంఘటన గురించి ఈరోజు మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, రేపటి రోజు మన కోసం ఎదురు చూసే ఆనందాన్ని కోల్పోతాం, శాంతిని కోల్పోతాం. బుద్ధుడు చెప్పినట్లు నిన్న ముగిసిపోయింది. గతం గతః. గతాన్ని వదిలిపెట్టి వర్తమానంలో జీవించడం ఎవడైతే నేర్చుకుంటాడో వాడికి మాత్రమే శాంతి, సౌభాగ్యం కలుగుతుంది. మనకి బాధ కలిగించే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించగలిగితే ముందు మన హృదయం తేలికబడుతుంది. ఎప్పుడైతే మనలో ఈర్ష్య, అసూయ, క్రోధం వచ్చినాయో మనలో బీపీ పెరుగుతుంది. దానివల్ల మన గుండెకి, మిగతా అవయవాలకి మనం ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. మన ఆలోచనలు పవిత్రం అవుతాయి. హృదయం ఎప్పుడైతే తేలికబడిందో మన ఆలోచనలు కూడా పవిత్రం అవుతాయి. మనలో ఉండేటటువంటి ఒకానొక దివ్య చైతన్యం మరింతగా ప్రకాశిస్తుంది. క్షమించే మనస్సున్నదే అది ఆత్మజ్ఞానానికి ఆలయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. మొట్టమొదట మనం వదిలేయాల్సింది ఏమిటి అంటే, గతాన్ని మోసే మనస్సు ఎప్పటికీ కూడా బంధనంలోనే చిక్కుకుంటుంది. దానికి ఏం తాళ్ళు తర్థాలు అక్కర్లా, గతమే దానికి. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న సంఘటనలనే ఏళ్ల తరబడి గుర్తుంచుకుంటూ ఉంటారు. వాడు నన్ను అట్లా అన్నాడు, వీడు నాకు ఈ ద్రోహం చేశాడు, ఎప్పుడో సంవత్సరాలు గడిచిపోయింది, అయినా కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అంటే ఎప్పుడో జరిగినటువంటి అవమానాన్ని, అపార్థాన్ని మనస్సులో దాచుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతీకారాన్ని. ప్రతీకారం తీర్చుకోవడానికి చేత కాకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని కుమిలిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. వాస్తవానికి ఆ సంఘటన కంటే దాన్ని పదే పదే గుర్తు చేసుకోవటమే మరింత బాధ కలిగిస్తుందండి. ఎందుకని? మన మనస్సు గతంలోనే జీవించడం ప్రారంభిస్తుంది. వర్తమానం అందించే ఆనందాన్ని కోల్పోతూ ఉంటుంది. సిద్ధంగా ఉండదు. వర్తమానంలో నీకు రాబోయే ఆనందాలని ఆస్వాదించాలి అనేటువంటి ఆలోచన చెయ్యదు. అందుకనే క్షమాగుణం లేనటువంటి వ్యక్తి తనను బాధించినటువంటి వ్యక్తిని శిక్షిస్తున్నాను అనుకుంటాడు, భ్రమది. కానీ నిజానికి తన మనస్సునే శిక్షిస్తూ ఉంటాడు, తన శరీరాన్నే శిక్షించుకుంటూ ఉంటాడు. ఓర్పు లేనటువంటి వాడు నూనె లేని దీపం వంటి వాడు అని ఒక సూక్తి మేము పాఠశాలలో గోడల మీద రాస్తాం, సూక్తులు. ఓర్పు లేని వ్యక్తి నూనె లేని దీపం వంటి వాడు అంటారు. ఒక దీపానికి నూనె ఎంత అవసరమో ఒక వ్యక్తికి ఓర్పు కూడా అంతే అవసరం.
అంటే ఇక్కడ ఒక్క విషయం బాగా పట్టుకోవాలి. క్షమించడం అంటే అన్యాయాన్ని సమర్థించడం కాదు కాదు కాదు. తప్పును ఒప్పుకోవటం అంతకంటే కాదు. మన హృదయంలో ఏర్పడినటువంటి ద్వేషాన్ని, కోపాన్ని, ప్రతీకార భావాన్ని విడిచిపెట్టడం. క్షమించడం ద్వారా ఎదుటివారి కంటే మనకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. బాగా ఆలోచిస్తే ఏమిటి? మన మనస్సు ముందు ప్రశాంతం అవుతుంది, మన ఆలోచనలు నిర్మలమవుతాయి, మన అంతరంగంలో ఆనందం వెల్లి విరుస్తుంది. మీరు గనక ఇతరులను క్షమించినటువంటి క్షణంలోనే మీలో ఉండే బంధనాలు తొలగిపోతాయి. ముందు క్షమాగుణమే మనలో ఉండే కుండలిని శక్తి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా సహస్రార కమలానికి చేర్చటానికి అవకాశం ఉంటుంది అని సహజ యోగ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మాతాజీ నిర్మలాదేవి తరచుగా చెప్తూ ఉంటారు. మన ఆజ్ఞాచక్రానికి ప్రధానమైన లక్షణం ఏమిటయ్యా అంటే క్షమాగుణం. ఎవరి మీదైనా ద్వేషం, కోపం, అసూయ, ప్రతీకార భావం కనుక నిలబడి ఉంటే మన అంతరంగం ఏమవుతుంది? ముందు సంకుచితం అయిపోతుంది. కానీ అదే క్షమించినప్పుడు మన మనస్సు విశాలమవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకి మార్గం సుగమం అవుతుంది. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో ఇవాళ సోషల్ మీడియా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా శత్రుత్వంగా మారిపోతున్నాయండి. ఆశ్చర్యకరంగా కుటుంబంలో కానీ, కార్యాలయాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఈ సమాజంలో కానీ అసహనం పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో క్షమాగుణం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి సద్గుణం మాత్రమే కాదండి, సమాజానికి అవసరమైనటువంటి సత్సంస్కారం. క్షమించే వ్యక్తి కుటుంబాన్ని కాపాడగలుగుతాడు. ఎవరినైనా క్షమించే గుణం ఉన్నది అంటే ఆ వ్యక్తి తన కుటుంబాన్ని చక్కగా సంరక్షించుకుంటాడు. అలాగే క్షమించేటటువంటి నాయకుడు సమాజం మొత్తాన్ని ఏకం చేయగలుగుతాడు. అలాగే క్షమించే గురువు శిష్యుడి యొక్క జీవితాన్ని మార్చగలడు. అలాగే క్షమించే మానవుడు ఆత్మను ఉన్నతంగా చేసుకోగలుగుతాడు. ఇక్కడ మానవుడు అంటే మగవాడని అర్థం చేసుకోకండి. స్త్రీ పురుషులందరూ మానవులే. కాబట్టి మనువు సంతానం కాబట్టి మానవులు. క్షమాగుణం మనిషి ఆత్మను ఉన్నతంగా చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మనమందరం క్షమాగుణాన్ని అవలంబించుదాం, అలవరుచుకుందాం. తద్వారా మన మన మనస్సుకి శాంతి, మనం ఉండే కుటుంబానికి కూడా శాంతి, మనం నివసించే సమాజానికి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోని ఇప్పటి వరకు వీక్షించినటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు నా యొక్క నమస్సుమాంజలి. విన్నటువంటి మీరంతా కూడా ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం ఒక 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. లైక్ బటన్ నొక్కినప్పుడు మీకు హైప్ అనేటువంటి ఒక బటన్ ఆప్షన్ వస్తుంది. దాన్ని కనుక నొక్కారా ఈ వీడియో మరింత మందికి యూట్యూబ్ వాడు రికమెండేషన్గా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నీ మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.